హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ వంటలు. ఈరోజు మీకు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలని చేసి చూపిస్తాను. ముందుగా క్యారెట్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైలో వేసుకోవడానికి పౌడర్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి వేరుశనగ గుళ్ళు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు కొద్దిగా ఒక స్పూన్ ఉంటుంది. ఇది ఒక స్పూన్, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ శనగపప్పు. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నువ్వులు వేసుకుని కొద్దిగా చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిందండి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని ఇందులో ఒక స్పూన్ కారం, అర స్పూన్ సాల్ట్ ఈ విధంగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ కొట్టేసిన తర్వాత ఇవి ఎల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా ఎక్కువ కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కూడా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకుని అందులో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా, ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి వార్చిన ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో తీసేసుకోవాలి. మనం మిగిలిన పొడిని వేరే వాటిల్లో కూడా వాడుకోవచ్చు. బంగాళదుంప మనం ఏ ఫ్రై చేసుకున్నా దాంట్లో వేసుకుంటానికి చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకుంటే ఆ మిగిలిన పొడిని అలా వాడుకోవచ్చు. అయిపోయిందండి. వేరే బౌల్లో తీసుకున్నాం. ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి
చూసారు కదండి క్యారెట్ ఫ్రై రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.